సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏం వ్లాగ్ అంటే బతుకమ్మ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నవరాత్రి 8th డే. సో అందుకనే సరస్వతి డే కాబట్టి మా కాలనీలో గుడిలో ఈ బుక్స్ అయితే ఇచ్చారు. అలానే ఈరోజు బతుకమ్మ కూడా ఉంది కదా, నేను మళ్ళీ దానికి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. డ్రెస్, మేకప్ కిట్, జ్యువెలరీ అండ్ స్టిక్కర్స్ అవన్నీ చేసుకున్నాను. సో మళ్ళీ బతుకమ్మ పేర్చేటప్పుడు చూపిస్తాను, అవైతే చూసేయండి ఇప్పుడు. సో ఇది మేకప్ కిట్ అయితే నాకు మా అత్త పంపించిన దుబాయ్ వచ్చి జస్ట్ గోల్డ్ కంపెనీ. చూసేయండి ఇప్పుడు. రెడీ చేస్తున్నాం. ఈ పూలు అయితే మమ్మీ నిన్ననే తెంపేసి కట్టేసింది. ఇప్పుడైతే ఇక్కడ ఆటాకులు అయితే ఫస్ట్ ఎత్తుగుండనికి వేసాము చింపి. ఇక్కడ నీళ్ళు చెంబులు అన్ని పూలు అక్కడ ఉన్నాయి, తయారు చేసేటప్పుడు చూపిస్తా. సో మమ్మీ అయితే ఆ బతుకమ్మ రెడీ చేసేస్తుంది. ఆ అట్టికాయ ఆకులు వేసాక అవి వేసిందనమాట, గుమ్మడికాయ ఆకులు. నేను పక్కనే మళ్ళీ నా బతుకమ్మ తయారు చేసుకుంటున్నాను, రికార్డ్ చేయలేదు, సారీ. సో ఇది మొత్తం రెడీ అయ్యేది చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పటికైతే 4 layers అయిపోయింది. నేనైతే ఫోటో తీసుకుంటున్నాను అప్పటిదాకా. ఇప్పుడు మొత్తం బతుకమ్మ అయ్యాక చూపిస్తా.
బతుకమ్మ అయిపోయింది, చూసేసారు కదా. ఇప్పుడైతే మేము బతుకమ్మ అయితే అక్కడనే ఉంచామన్నమాట. దేవుని రూమ్లో ఫస్ట్ ముగ్గేసి అది పసుపు పూసి ముగ్గేసాక పీట తెచ్చి పెట్టాక దాని బతుకమ్మ, చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ పెడతాం. పెద్ద బతుకమ్మ ఒక్కటే చేయము, దానికి పిల్ల కూడా చేస్తాము తోడుగా. సో డాన్స్ అయితే నా బతుకమ్మ అనమాట. నేనే స్వయంగా నా చేతితో చేశాను అనమాట. పెద్ద బతుకమ్మ అయితే మా నాన్న తీసుకెళ్ళాడు. ఇప్పుడైతే పెట్టేస్తాను. డాడీ జరుగు. సో ఇవైతే మా బతుకమ్మలు. ఇది పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ అనమాట. ఒక లుక్ వేసే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా. సో మా ఇంటి దగ్గర అయితే మా లైన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆడుతున్నారనమాట. మా ఇంటికి వచ్చారనమాట వాళ్ళందరూ. సో నేను గ్రౌండ్కి వెళ్ళాక చూపిస్తాను మళ్ళీ. బాయ్ బాయ్. పొంగే సత్తి తిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం మా ఇంటి దగ్గర 5 రౌండ్స్ వేసేసి ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళాక చూపిస్తే పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే. శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెద్దే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది.
డాన్స్ ఆడేసి నిమజ్జనం చేసేసి అక్కడ గ్రౌండ్ ముందే ఒక పూల్ ఉంటుంది అనమాట, అక్కడ చేసేసి వచ్చేసాం. ఇది బతుకమ్మ బ్లాగ్. దసరా బ్లాగ్ కూడా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. బాయ్.